విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర సమర యోధులు, పద్మ అవార్డుల విజేతలు, రాజకీయ ప్రముఖులు, న్యాయ పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వామ్యం కాగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రి ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా డీసీపీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ ఓపెన్ టాప్ వాహనంపై మైదానాన్ని సందర్శించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఎన్వి రమణ సారథ్యంలో ఫాస్ట్ మార్చింగ్ మొదలు కాగా పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు కవాతు నిర్వహించారు. వారి నుండి కలెక్టర్ వేదికపై ఆసీనులై ఇతర అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. శాంతికి చిహ్నం జాతి సమైక్యతను చాటి చెబుతూ జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగరవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాను. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో గల 66 అర్బన్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్, 9 రూరల్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ మరియు సచివాలయ పరిధిలో 54 ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఎన్సిడి 3.0 సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది 84,744 గ్రామాలను సందర్శించి ఇప్పటి వరకు 2,71,273 మందికి క్యాన్సర్, బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రసవం చేయించుకున్న మహిళలకు 1000 రూపాయల చొప్పున జననీ సురక్ష యోజన పథకం ద్వారా గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 11,290 మంది బాలింతలకు 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారీగా ఇచ్చే నగదు ప్రోత్సాహం మొదటి ప్రసవానికి 5,000 రూపాయలు, రెండవ ప్రసవంలో ఆడబిడ్డ అయితే 6,000 రూపాయలు. ఈ కార్యక్రమం కింద గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 5,558 మంది గర్భిణులకు 3,34,00,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.